विद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం హరి ఓం. ప్రశ్నోత్తరి. కో వా గురుర్యో హి హితోపదేష్టా శిష్యస్తు కో యో గురుభక్త ఏవా కో దీర్ఘరోగో భవ ఏవ సాధో కిమౌషధం తస్య విచార ఏవా. గురువు హితోపదేష్ట, హితమును ఉపదేశించేవాడు. శిష్యుడు గురు భక్తుడు కావాలి. గురు భక్త. శిష్యుడు కోరుకోవలసినది స్వరూపము. ఆకలిగా ఉన్నప్పుడు కావాల్సింది ఆహారం, రోగంతో ఉన్నప్పుడు కావాల్సింది మందు. ఈ మానవ జన్మ వచ్చినప్పుడు మానవ జన్మతో తెలుసుకోవాల్సింది స్వరూపం. మానవ జన్మతో తెలుసుకోవాల్సింది స్వరూపం. స్వరూపము తెలుసుకునేదానికి మానవ జన్మ వచ్చింది. దాంట్లో శరీరాన్ని ఏదో అయిపోయింది, అయిపోయిందంతా పనిలే. ఇప్పుడు అయిపోయిన పెళ్ళికి ముహూర్తం అవసరం, మేళం అవసరమా? అయిపోయింది పెళ్ళి, అయిపోయిన పెళ్ళికి మేళం పనిలా. అట్లాగే అయిపోయిన కాలానికి శరీరం అయిపోయిన దానికి ఇప్పుడు వద్దు.
అదేదో చేసినాను, ఇదేదో చేసినాము, అట్లయిపోయినాయి. వద్దు, అవి వద్దే వద్దు. నిన్న జరిగిన విషయం కూడా ఇప్పుడు వద్దు. ఎందుకంటే మీరు నిన్న అన్నారని అనుకోండి, నిన్న ఉందా? నిన్న పోయింది. నిన్న ఏ రూపంగా ఉందంటే, నిన్నది ఇప్పుడు ఏ రూపంగా ఉందంటే, ఇప్పుడున్నాను కదా నేను. ఇప్పుడు నేనుంటే నిన్న అనే భావన రూపంగా ఉంది. ఇప్పుడు నిన్న అనే భావన ఉంది కదా. ఇప్పుడు ఆ నిన్న అనే భావన రూపంగా ఇప్పుడుంది. నిన్న గురించి ఇప్పుడుంది. అవునా కదా? అర్థమవుతుంది కదా? రేపు అని అనుకోండి, రేపు ఉందా? ఎప్పుడు రేపు రాదు. రేపు ఎప్పుడుంది తెలుసా? రేపు ఎప్పుడుంది? ఇప్పుడుంది. రేపు భావన ఇప్పుడుంది. రేపు ఇప్పుడే ఉంది. నిన్న ఇప్పుడే ఉంది. ఇప్పుడుంది. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది దేన్ని? ఇప్పుడు చూడాలా. ఇప్పుడుండేది చూడాలా. ఇప్పుడుండేది చూస్తే ఇది వర్తమానం. ఇప్పుడుండేది ఉంటే అదే నేను. ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను అనుకోండి, నిన్న చూచిన వాళ్ళను నేను ఇప్పుడు చూడకూడదు. నిన్న చూసిండే వాళ్ళని ఇప్పుడు చూశాను అనుకో, నిన్న చూసినటువంటి మనిషి యొక్క భావాలన్నీ వస్తాయి. ఇటుకి నిన్న చూసిన మనిషి యొక్క భావాలన్నీ ఇప్పుడు వస్తాయి. ఆ భావాలన్నీ ఈ మనసు చూసి దానికి వికారం చెందుతుంది. కాబట్టి ఏం చేయాలా? నిన్న లేదు. ఇది శాస్త్రము ద్వారా దృఢం చేయాల్సి ఉంటుంది. దృఢం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న లేదు, రేపు లేదు. ఉన్నది వర్తమానము మాత్రమే. వర్తమానం మాత్రమే. భూతం న జాయతే కించిత్, అభూతం నైవ జాయతే. భూతం అంటే భూతకాలం. నైవ జాయతే కించిత్, భూతం లేదు. అభూతం రేపు వచ్చేది, అది లేదు. చూడండి, భూతస్య జాతిమిచ్చంతి వాదినః కేచిదేవహి. భూతమును గురించి చెప్పుకుంటూ కూర్చుంటారు కొంతమంది పండితులు. ఎందుకంటే నేను శిష్యుని గురించి వస్తాను కాబట్టి శిష్యుని గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది. పండితులు చెప్తున్నారు, భూతస్య జాతిమిచ్చంతి వాదిన కేచిదేవి, అభూతస్య పరే ధీరః వివదంతో భూతస్య జాతిమిచ్చంతి వాదిన కేచిదేవహి అభూతస్య పరే దేవః వివదంతో పరస్పరం. ఇప్పుడు వీళ్ళు ఇంక ఉండేదాని గురించి కొంతమంది చెప్తారు. ఇప్పుడు ఈ శరీరము పుట్టిందా పుట్టలేదా? పుట్టిందని కొంతమంది చెప్తారు. పుట్టిందని మీరు కాదు చెప్తాండదే, మీకంటే ముందే పండితులు చెప్తున్నారు. మీరు చెప్పేదని పండితులు చెప్పాలనా? వేద శాస్త్ర అధ్యయనము చేసి దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే ఈ శరీరము పుట్టింది అని చెప్తా ఉంటారు. మీరు చెప్పాలా? ఇప్పుడు
సరే, మీకు తెలిసిన విషయం కదా. ఎప్పుడు పుట్టినావు? నీకు ఎట్లా తెలుసు? నువ్వు పుట్టినది నువ్వు చూసినావా? పుట్టడం చూడలేదు కదా, నీకు తెలియదు కదా, మరి నాకు తెలిసిన ఎట్లా అంటావు? శరీరం గురించే నేను అడుగుతూ ఉండేది. కాదు, శరీరం పుట్టింది అని అంటే శరీరము పుట్టినట్లుగా నీకెట్లా తెలుసు? ఏమప్పా, శరీరం పుట్టినట్లుగా నీకెట్లా? ఈ మైక్ ఇంతకాలం లేదు, ఆడన్న లోపల ఉంది. దాన్ని ఇప్పుడేం చేసినాం? అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టినాం. ఇప్పుడు కనిపిస్తూ ఉంది, అవునా? ఇంకొకటి మన దగ్గర లేకుండా ఉన్నది, దాన్ని కొనుక్కున్నాం కదా, కాబట్టి వచ్చింది. అంటే మన దగ్గర లేనిది వచ్చింది, అది మనకు కనిపిస్తూ ఉంది కదా, తెలుస్తూ ఉంది కదా, అది వచ్చింది తెలిసింది అంటే అంతవరకు లేదు, మనం కొనుక్కున్నాం. నీకు ఈ శరీరం వచ్చినట్లుగా నీకు ఎట్లా తెలుసు? కాబట్టి కనిపిస్తూ ఉంది. అప్పుడేమనాలి నువ్వు కనిపిస్తూ ఉంది అను, అంతేగాని పుట్టింది ఎందుకంటావు? మాటల్లో తేడా వచ్చేస్తుంది. మాట అన్నప్పుడు మాటలో భావన కూడా మారిపోతుంది. ఇప్పుడు పుట్టిందా, కనిపిస్తూ ఉందా? అంతే. నీకు పుట్టినది నీకు ఎట్లా తెలుసు అంటే, తల్లిదండ్రులు చెప్పినారని అన్నావు. తల్లిదండ్రులు చెప్పిండే విషయం నీకొద్దు, నీకు తెలిసిందా? పుట్టినది నీకు తెలుదుగా. ఇదే విచారణ అంటే. అర్థమవుతుందా? వేదాంతం చెప్పేది ఏంటంటే, నీకు తెలిసిన విషయాన్నే చెప్తుంది. నీకు అనుభవంలోకి రాదని అనుకో, ఆ వేదముని తీసి వరగబెట్టేయచ్చు. నీకు అనుభవంలోకి రాకపోతే వేదం చెప్పేది దాన్ని తీసి తగలబెట్టచ్చు. అది ఏదైనా సరే, ఎందుకంటే అది నేనే కాబట్టి. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో. పోనీ ఇంతసేపు మీరు ఇప్పుడు ధ్యానం చేశారు కదా, ధ్యానములో శరీరం అనేటువంటిది మీకు తెలియబడిందా, లేకపోతే శరీరం మీరా? కదా, అంటే శరీరం లేనట్టుగా ఉన్నింది అంటున్నారు కదా మీరు. శరీరం లేనట్టుగా ఉన్నింది అన్నప్పుడు అప్పుడు లేనిది నేను అనేది వచ్చిందిగా. శరీరము లేనట్లుగా ఉన్నింది కదా, అప్పుడు లేనట్లుగా గుర్తించింది ఏది? మనసు కాదు. మనసు ఎందుకు గుర్తిస్తుంది? మనస్సు కాదది, అది గుర్తించింది మనస్సు కాదు. అదే తెలివి. తెలివి చైతన్యం ఒకటే. ఆ తెలివి నేను. ఆ తెలివిలో ఈ శరీరము లేనట్లుగా అనిపించిందిగా. నిజంగా ఉంటే నీకు ఎప్పుడు ఉన్నట్లుగా తెలియాలా. నిద్రపోయినావు అనుకో, నిద్రపోతే నిద్రలో నీకు శరీరం ఉంది అనే భావన ఉంటుందా? లేదు. నిద్రలో శరీరము లేదు, ఎందుకంటే నువ్వు నిద్రలోకి పోయినావు. అప్పుడు నీకు అసలు శరీరం ఉందనేటువంటి భావన లేదు. అదేవిధంగా ఈ ధ్యానములో కూడా ఉన్నప్పుడు శరీరం అనేది స్పృహ ఉండదు. స్పృహ ఉండదు. అది ధ్యానములో కొద్దిగా ఆ అనుభవం వస్తుంది. వివేకము ద్వారా తెలుసుకోవాలి. ఇంకా ఏమనంటే, ఆ స్పృహ లేనప్పుడు, శరీర స్పృహ లేనప్పుడు ఏది ఉందో అది నేను. ఆ తెలివి నేను. ఆ తెలివి ఎప్పుడు ఉంది. ఆ తెలివి నేను. ఈ శరీరము
ఎప్పుడూ నేను కాదు, ఎప్పుడూ నేను కాదు. కానీ ఇప్పుడు నేను అని అనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎట్లవుతాను? ఒకప్పుడు నేను కాంతి, ఇప్పుడు నేను అవుతానా? భూతం న జాయతే కించిత్ అభూతం నైవ జాయతే వివదంతో ద్వయాహేవం అజాతిం ఖ్యాపయంతితే. అది పుట్టలేదప్పా, శరీరము పుట్టలేదు, కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పారుగా, కనిపిస్తూ ఉంది. కనిపిస్తూ ఉండేది మార్పులు చెందుతూ ఉంటుంది. కనిపిస్తూ ఉండేది మేఘాలు కూడా కనిపిస్తాయి. మేఘాలు కనిపిస్తాయి. ఎట్లా కనిపిస్తాయి మేఘాలు? ఒకసారి పోయినట్లు తెలుస్తాయి, ఒకసారి పెద్ద మేడలాగా తెలుస్తాయి, నల్లగా తెలుస్తాయి, తెల్లగా తెలుస్తాయి, ఒకసారి దేవునిలాగా తెలుస్తాయి, ఒకసారి వినాయక స్వామిలాగా తెలుస్తాయి, ఒకసారి హనుమంతునిలాగా తెలుస్తాయి. ఉన్నాయా ఆడ హనుమంతుడు కానీ వినాయకుడు కానీ ఉన్నాడా? ఎవరు చెప్పింది? అట్లా ఆకారం అది హనుమంతుడు నీకెట్లా తెలుసు? ఆ మాట చెప్పు. అంటే నీ మనస్సులో ఉంది, నీ మనస్సులో ఉండేది ఆడ కనిపించి నువ్వు దాన్ని అట్లా అనుకుంటున్నావు. అవునా? నీ మనస్సులో ఉండేది సత్యమా? నీ మనస్సు సత్యమా? తెలుసుకునే తెలివి సత్యమా? తెలుసుకునే తెలివి సత్యం కదా. ఆ తెలుసుకునే తెలివి సత్యము. ఆ తెలివిని తెలుసుకోవాలనుకునేవాడు శిష్యుడు. అంతే. ఎందుకంటే ఆ తెలివే నిజమైనదని తెలుసుకోవాలి కదా. ఆ తెలివిని గురించి తెలుసుకోవాలంటే దానికోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు దానిని తెలుసుకోవాలని వెతికి అది ఎవరు చెప్తారని తెలుసుకుంటున్నాడు. దానికోసం వెతికాడు. వెతికితే ఆ గురువు చెప్తాడు. ఆ తెలివిని గురించి చెప్తే అది సత్యం, అది ఎప్పుడు ఉండేది, అది నిత్యమైనది. తర్వాత ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా, ఎదురుగా కనిపించేదని తర్వాత ప్రశ్నల్లో వస్తాయి. ఎదురుగా కనిపిస్తూ ఉందే కానీ అది సత్యం కాదు. కనిపించేది సత్యం కాదు, చూచేది సత్యం. చూచేవాడుంటేనే చూడబడేది ఉంది. నువ్వు చూచినప్పుడు వస్తువు ఉందా? నువ్వు చూడనప్పుడు కూడా వస్తువు ఉందా? చూస్తేనే కదా వస్తువు ఉంది. అంటే ఇప్పుడు చూచే నువ్వు సత్యము, చూడబడే వస్తువు చూచిన వస్తువు ఎప్పుడు సత్యము? నువ్వు చూచినప్పుడు సత్యం. నువ్వు చూసినప్పుడే సత్యం, చూడబడినప్పుడు సత్యం కాదు. నిన్న చూసినవా కాబట్టి సత్యం కాదు. రేపు చూసినవా? లేదు, సత్యం కాదు. నిన్న ఎక్కడుంది? మనస్సులో ఉంది. రేపు ఎప్పుడుంది? మనస్సులో ఉంది. నిన్న రేపు కూడా మనస్సులోనే ఉంది. ఎప్పుడు నిన్న లేవు, రేపు లేవు, ఎప్పుడు వర్తమానమే ఉంది. ఎప్పుడు ఇప్పుడే ఉంది. ఇప్పుడు అనేటువంటి దాంట్లో ఎవడున్నాడో వాడు శిష్యుడు అవుతాడు. నేను కొన్ని తీసుకొని వచ్చి అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇబ్బంది పడతారేమో అని అనిపిస్తుంది నాకే. చెప్పండి, ఎందుకంటే మీరు తెలిసిందే చెప్పండి. తెలిసింది చెప్తే మళ్ళీ నేను చెప్తాగా. మళ్ళీ మిమ్మల్ని గుర్తింపజేయాలి నేను. ఎందుకంటే మీరేమి తెలివి లేని వాళ్ళు కాదు, తెలివి ఉండేవాళ్ళే కదా. తెలివి ఉంది కదా, ఆ తెలివిలో నుంచినే వస్తాయి. మీ అనుభవంలో కూడా ఉన్నాయి. మీ అనుభవంలో ఉండేదే అడుగుతున్నా, అనుభవంలో లేదు నేను ఏమన్నా అడుగుతున్నానా? దాన్ని గుర్తించాల్సి. కొద్దిగా పరిశీలిస్తే వస్తాయి. కొద్దిగా దానిపైన పరిశీలిస్తే వస్తాయి. కాకపోతే వేరే విషయాలపైన ఎక్కువ పడిపోయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు నిన్న రేపు అనేటువంటిది లేదు అనేది తెలిసిందిగా. మనకి ఎప్పుడు తెలుసు నిన్న లేదు రేపు లేదని, కానీ అంత పర్ఫెక్ట్గా తెలియదు. ఇది ఇప్పుడు నేను ఇంకా లోపలికి తీసుకుపోతే ఇంకా ఏమేమో అయిపోతాయి అక్కడ. ఇది ఇక్కడ చెప్పడం కాదు, చెప్పిన తర్వాత అలాగ నిలబడాలంటే ఏం చేయాలి తెలుసా? దీనికి సంబంధించినట్లుగా మనం పోయిన తర్వాత కూడా అక్కడ కూడా అలాగే ఉండాల. మళ్ళీ కూడా
అలాగ ఉంటే అది నిలబడుతుంది, ఎప్పుడు ఉంటే నిలబడుతుంది అది. అలా ఉండకపోతే ఏమవుతుంది, మళ్ళా మనస్సుకి అదే పడుతుంది. ఆవృతం జ్ఞానమే తేనో, ఆవృతం ఆవరించేసింది. చూడండి, ఇప్పుడుండేది నేను వర్తమానం. ఈ వర్తమానములో ఉండేటువంటి తెలివి స్వరూపం అనేటువంటిది ఏది ఉందో అది నేను. ఇటువంటి తత్వాన్ని చెప్పేటువంటి మహాత్ముడు ఎవరున్నారో ఆ మహాత్ముడే గురువు. నిజమైన గురువు అతను, నిజమైన గురువు అతను. ఇంకా మాట్లాడితే ఆ గురువు దేని గురించి చెప్తున్నాడు, ఆ గురువు దేని గురించి చెప్పాడు ఇంతసేపు? తత్వము ఉండే తెలివి. తత్వం అంటే యథార్థము అని అర్థం. తత్వం అంటే యథార్థం. యథార్థం అంటే ఉండేది, నిజంగా ఉండేది. నిజంగా ఉండేది ఏది, నిజంగా లేనిది ఏది? నిజంగా ఉండేటువంటి దాన్ని అదే వర్తమానం, అదే సత్యం. 3 సెకండ్లు ఉన్నారని అనుకోండి, ఏదైనా ఒకటి 3 సెకండ్లు ఉంటే కూడా అదేమవుతుంది, భూతకాలం అవుతుంది, భవిష్యత్ కాలం అవుతుంది. 3 సెకండ్లు, 3 సెకండ్లు కూడా మారిపోతుంది. అందుకని ఏమిటి, వర్తమానంలో ఉండాలంటే 3 సెకండ్లు కూడా ఉండకూడదు, ఒకే సెకండ్ ఉండాల. బుద్ధి పని చేయాలంటే కష్టం. చూడు, 3 సెకండ్లు ఉండిందని అనుకో, 3 సెకండ్లు ఉంటే కూడా 3 సెకండ్లు అండి, ఈ సెకండ్, ఈ సెకండ్, ఈ సెకండ్. 3 సెకండ్లు అంటే కూడా ఇప్పుడు ఏమైంది, ఈ పక్కుండే సెకండ్ భూతకాలమై, ఈ పక్కుండే సెకండ్ భవిష్యత్ కాలమై, ఈ సెకండ్ వర్తమానం అవుతుంది. అంటే 3 సెకండ్లు ఉంటే కూడా ఏమైంది, భూతకాలం భవిష్యత్ కాలం వచ్చేసింది. 3 సెకండ్లు కూడా లేదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడుండాలా, ఒకే సెకండ్. ఈ సెకండ్లో ఏముందో అదే సత్యం. ఈ సెకండ్ సత్యం, ఈ సెకండ్ సత్యం. అర్థమవుతుందా? వేదాంత పరిభాష అని ఉంది. ఆ పరిభాష లేకపోతే ఇట్లాంటి విషయాలే వస్తాయి. అన్నీ ఇలాంటి విషయాలు పరిభాష. ఆ పరిభాషను చెప్పాలనంటే అందుకని నేను ఇప్పుడు ఇక్కడ వీటన్నింటినీ చిన్న చిన్నవి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏవి సరే, ఆ పెద్దవి ఏమైపోతాయి? ఇప్పుడు ఏమైపోయినాయి, తెలిసిపోయింది కదా. తెలిసిపోతే చిన్నది అయిపోయాగా, అంతే. ఏం పెద్ద కొండ అయితే కూడా ఏముంది, ఏం బిల్డేసరి పెడితే ఏమవుతుందా, కొట్టి పారేస్తుంది అంతే. అన్నీలో ఎంతైతే ఏమి మనకి. కాబట్టి వర్తమాన సెకండే సత్యం, ఒక సెకండే. ఆ సెకండే ఇప్పుడుండేది, ఆ సెకండ్లో నేను ఉండాల. అంటే ఇప్పుడు నేను చేసే వ్యవహారం అంతా కూడా ఏంటంటే ఈ సెకండ్లో నేను చేసేది ఏదో అదే చేయాల. ఈ సెకండ్లో ఇప్పుడు నేను ఏం చేయాలో ఇది చేయాల, అంతే. అయితే రేపటి గురించి ఆలోచించాల్సిన పని లేదా? నిజమైన జ్ఞానం అయితే ఈ స్థితిలో ఉండేవాడితే రేపటి గురించి పనిలే, రేపటి గురించి ఆలోచన చేయాల్సిన పనిలే. నిజమైన జ్ఞానం అయితే పనిలేదు. అయితే ఇప్పుడు ఒకటి ఏమంటే, ఇప్పుడు ఆ స్థితికి చేరాలని కదా మనం అనుకుంటున్నాం. నిజమైనటువంటి స్థితికి చేరాలని అనుకున్నప్పుడు ఆ నిజమైన దానికి సపోర్ట్ చేసేటట్లుగా ఏమున్నాయో, నిజమైన స్థితికి దారి తీసేటట్లుగా ఏమున్నాయో వాటిని పట్టుకోవాలి. ఇప్పుడు సంసారాన్ని పట్టుకున్నామని అనుకో, ఏం చేస్తుంది? అది లాక్కొని వెళ్ళిపోతుంది కదా, మనస్సును ఎటకంటే అటుకు లాక్కొని వెళ్ళిపోతుంది కదా. అదే
భగవద్గీతను పట్టుకున్నాం అనుకో, భగవద్గీత ఏం చేస్తుంది? సత్యమేది అసత్యమేది అనేది చెప్తుంది, ధర్మం ఏది అధర్మం ఏది అనేది చెప్తుంది, నేను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని చెప్తుంది కదా. ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఈ సత్యానికి దగ్గరగా తీసుకొస్తుంది. అవును, భగవద్గీత సత్యానికి దగ్గరగా తీసుకొస్తుంది కదా. అందుకని భగవద్గీతను పట్టుకోవాలి. ఉపనిషత్తులు ఇంకా బాగా తీసుకొస్తాయి. శాస్త్రాలు, శాస్త్రం అంటే జ్యోతిష్ శాస్త్రము ఇవన్నీ కూడా శాస్త్రం, ఇవి కాదు. ఉపనిషత్ శాస్త్రం ఇవన్నీ ఇంకా బాగా తీసుకో. ఇంకా బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు ఇంకా నీకుండేటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ కట్ చేసేసి ఉన్న స్థితిలో నిలబెట్టేస్తారు. అందుకని ఈ మూడింటిని ప్రస్థానత్రయము అని అన్నారు. ప్రస్థానం అంటే మార్గము, ప్రస్థానత్రయం. వాళ్ళు పాండవులు ప్రస్థానం చేసినారు కదా, స్వర్గారోహణ పర్వంలో ప్రస్థానం జరిగింది. వాళ్ళు ప్రస్థానం అంటే వెళ్ళినారు, ఆ మార్గంలో వెళ్ళినారు, అందరూ పోయినారు కదా. అట్లా ఆ మార్గంలో వాళ్ళు పోయినారు. మనం పోయే మార్గం ఏంటంటే ప్రస్థానం. ఏం ప్రస్థానం అంటే సత్య మార్గంలోనికి వెళ్ళుట. ఆ సత్య మార్గములోనికి తీసుకెళ్ళేటువంటి ఈ మూడే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. అందుకే ఈ మూడు ప్రస్థాన త్రయములు. ఈ ప్రస్థాన త్రయం ఈ మూడింటిని పట్టుకోవాలి. ఈ మూడింటికంటే వేరేటివి ఏవి ఉన్నాయో వాటిని ఏం చేయాలంటే గొడ్డలు ఒకటి ఎత్తుకొని నరికి పారేయడం అంతే. క్వశ్చన్ లేదు. ధీరుడు ధైర్యవంతుడైనటువంటి వాడు మాత్రమే నరకగలుగుతాడు. మిగతా వాడు నరకలేడు. పిరికి పందలు నరకలేరు. అవి కూడా వస్తాయి అంతే. పిరికి పందలు నరకలేరు. ధైర్యవంతుడు. పరశురాముణ్ణి వాళ్ళ తండ్రి నరికాయ అన్నాడు. ఎవరిని? తల్లిని. ఎందుకు? గొడ్డల చేతిలో ఉంది, నరికాయ అన్నాడు. ఆలోచించాడా? లేదు, నరికి పారేశాడు. నరకడం అయిపోయింది, జరిగిపోయింది. మళ్ళా వాళ్ళ తండ్రి, శభాష్, నువ్వు నా పుత్రుడు, ఏమైనా వరం కోరుకో, మా అమ్మను బ్రతికించు. చూసావా? వరం కోరుకోమన్నాడు, అమ్మను బ్రతికించమన్నాడు, బ్రతికించాడు. ఎట్లా ఉంది? జమదగ్ని మహర్షి ఎంతటి ఇది! అది నరకమన్న నరికిపారేలా. ఎవరు చెప్పింది? తండ్రి. పితాహమస్య జగతో మాతా ధాత పితామహ. తండ్రి నేనే, తల్లి నేనే, తాత నేనే, ముత్తాత నేనే. పిండం ఎవరికి పెట్టేదే? తండ్రికి, వాళ్ళ తండ్రికి కదా. ఇప్పుడు ఈడెవరు? వీడు పెడతాన్నాడు. ఇప్పుడు ఈడేమంటున్నాడు? తండ్రి ఎవరంటున్నాడు? పితాహమస్య జగత మాత ధాత పితామహ. అంటే తండ్రి నేనే, తల్లి నేనే, వాళ్ళ తండ్రి కూడా నేనే, వాళ్ళ తండ్రి కూడా నేనే. ఇప్పుడు నువ్వు పిండం ఎవరికి పెడతా ఉంటుంది? 3 తరాలే, ముగ్గురంతే. తల్లిని చెప్పిన మధ్యలో తల్లికి కూడా పెడతాం కదా. అందుకు తల్లిని కూడా చెప్పి ఈడు కూడా అదే చెప్పినాడు కదా. పితాహమస్య జగత మాత అన్నాడు కదా. మాత అంటే ఎవరు? తల్లి కదా. ఇప్పుడు ఈ జగత్తుకంతా తండ్రి ఎవరు? భగవంతుడు. తల్లి ఎవరు? ఈ శ్లోకం ఎక్కడిది? భగవద్గీతలోడిది. పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకర రుక్సామ యజురేవచ గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. 9వ అధ్యాయంలో
కాబట్టి అంత భగవంతుడే. ఇప్పుడు నువ్వు పిండ ప్రదానం చేస్తా అంటే ఎవరికి? ఈ పితృ రూపంగా వాళ్ళ పితామహ రూపంగా ప్రపితామహ రూపంగా ఉండేది కూడా భగవంతుడే. భగవంతుణ్ణి నువ్వు ఈ రూపంగా ప్రార్థిస్తున్నావు. వాళ్ళని చెప్పుకొని తిట్టుకుంటా పెట్టేది కాదు. వాడేమి ఇవ్వలేదు, వాడికి నేను ఈరోజు పిండం పెట్టాలా, ఏం చేయాలి అన్నట్టు తిట్టుకోకూడదు. వాళ్ళు ఇచ్చినారా లేదనేది కాదు. వాళ్ళు ఇవ్వాల్సింది నీకు శరీరం వచ్చింది వాళ్ళ నుంచి చాలు, ఇంకా దానికంటే ఇంకేం కావాలి నీకు. అందులో మానవ శరీరాన్ని ఇచ్చినారు కాబట్టి వాళ్ళకు మనం చేయాల్సింది చేసి తీరాలి. చూసారా? కాబట్టి ఇది భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఏం చేస్తాయి? నిన్ను ఆ సత్యమైన స్థితికి తీసుకుపోతాయి. వీటికంటే వేరైనటువంటివన్నీ ఈ స్థితికి తీసుకురావు. నీకు భేదాన్ని చెప్తాయి. భేదాన్ని చెప్తే అణుమాత్రేపి వై ధర్మే జాయమానే విపశ్చితః అసంగతో సదా నాస్తి కిముత ఆవరణచ్యుతి. అరే భేదాన్ని చూసేటటువంటి అణుమాత్రేపి వైధర్మే, అణువంతైనా సరే నీకంటే వేరుగా నువ్వు చూస్తే నీకేడ ఆవరణ దొరుకుతుందిరా బాబు అంటున్నాడు ఆచార్యులు వారు. నీకంటే వేరే అణుమాత్రము కూడా లేదు. నువ్వు ఉందని చూస్తే అర్థమవుతుందా? నీకంటే వేరేది అణువంతైనా ఉందని నువ్వు చూస్తే నీకుండే ఆవరణ ఎడబోతుంది. ఆవరణ అంటే ఆవరణ దోషం ఎడబోతుంది, అజ్ఞానం ఎడబోతుంది, పోదు. నీకు పోనప్పుడు నీకు మోక్షం లేదు. మోక్షం కావాలి అంటే అణుమాత్రము కూడా భేదం లేకుండా చూచుటయే, అలా ఉండుటయే. అలా నువ్వు ఉంటే నీకు మోక్షం వచ్చినట్లే, నువ్వు అలా లేకపోతే నీకు మోక్షం లేనట్లే. అంటే ఇప్పుడు ఈ చేతులు ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. అరే మోక్షముగా ఉండుటయా, మోక్షం లేకుండా పోవటం నా చేతిలో ఉంది. చూసారా? ఇది ఇప్పుడు గురువు చెప్తాడు. అందుకనే గురువు భక్త అంటే గురువుని సేవించుట, గురు భక్తి, గురు ప్రేమ. గురువుని ప్రేమించుట అంటే భక్తుడు, ఛాత్రుడు, ప్రపన్నుడు అని 3 రకాలు చెప్పినారు. శిష్యుణ్ణి 3 రకాలుగా చెప్పినారు. భక్తుడు, ఛాత్రుడు, ప్రపన్నుడు. భక్తుడు అంటే గురువు దగ్గరుండి గురువుకు ప్రేమతో చేసేవాడు. అంటే ఆయనకు శుశ్రూషలు దగ్గరుండి చేసేవాడు కాదు, గురువు మీద ప్రేమ ఉంటుంది, ఉన్నప్పుడు చేస్తాడు. ఛాత్రుడు రెండోవాడు. ఛాత్రుడు అంటే ఛత్రం, పైన ఛత్రం ఉంటుంది కదా, గొడుగు ఉంటుంది కదా, ఆ గొడుగు మాదిరిగా గురువును కాపాడుకునేటువంటి వాడు. దగ్గరుండి ఆ గురువు శరీరాన్ని, గురువును కాపాడుకునే, అంటే గురువుకి ఏం కావాలనో ఏం చేయాలనో అవంతా చేసి కాపాడుకునేవాడు. అవన్నీ కాదు. కాళ్ళు పిసికేది, చలికి వేడి చేసేది, వేడికి చలి చేసేది అట్లా కాదు. అవన్నీ అంటే గొడుగు బట్టి కాపాడడం అంటే గొడుగులాగా కాపాడుకొనుట అంటే ఆయనకు ఇప్పుడు ఏం అవసరము, ఆయనకి ఇప్పుడు ఏం అవసరమవుతుంది దాన్ని గమనించి ఇచ్చేది. ఆయనకి ఇప్పుడు ఆహారం అవసరం అనుకోండి, అందుకని ఆహారమును ముందు కాలంలో ఎలా ఉండేదంటే బుద్ధ భగవానుని కాలంలో భిక్ష చేసుకొచ్చి గురువుకు భిక్షను సమర్పించి గురువుకు సమర్పించగా మిగిలిన దానిని శిష్యుడు స్వీకరించేవాడు. అది గురువు భిక్షకు పోతే ఇంక వీడికి ఎట్లా చెప్తాడు? ఆయన శాస్త్రము అధ్యయనం అవన్నీ చేసి ఉంటాడు, కానీ మళ్ళీ ఇంకా చూస్తూ ఉంటాడు, దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉంటాడు. అయితే బుద్ధ భగవానుడు కూడా భిక్షాటన చేశారు. బుద్ధ భగవానుడు కూడా భిక్షాటన చేశారు. అది నిజమైన విధానం.
భిక్ష అనేటువంటిది భిక్షాచర్యం చరంతి. భిక్ష చేసుకు ఏమండి, ఒకరింటి దగ్గరికి ఎందుకండి, ఒకరిని వెళ్ళి నాకు ఒక 1000 రూపాయలు ఇస్తారా, నాకు అవసరము అని అడిగితే మీ భావన ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి? వాళ్ళ దగ్గర తగ్గినట్లు ఉంటుందా ఉండదా? అప్పుడు నీకు అహంకారం ప్రదర్శిస్తున్నావా, అహంకారం లేకుండా మాట్లాడుతున్నావా? కదా, అహంకారం లేకుండా కదా మాట్లాడుతున్నావు. నువ్వు భిక్ష చేసుకో. భిక్ష చేసుకుంటే నీ అహంకారం అంతా ఏమవుతుంది? అందుకు భిక్ష అంటే నీళ్ళు అహంకారం ఏ కోశాను కూడా ఉండకుండా ఉండేదానికి భిక్ష. అర్థమవుతుందా? అంటే నువ్వు భిక్షాటం చేసుకుంటే నీళ్ళు అహంకారం అనేది పూర్తిగా పోతుంది. ఏదైనా అహంకారం ఉంటే కూడా అడుగు పోతే పో అంటే వీడికి కోపం వచ్చిందనుకో, వీడికి ఏమైనట్లు అప్పుడు అహంకారం పోవల్ల. లోపల మనసులో అనుకుంటాడు, వాడు అనుకుంటాడు, కానీ ఈయన అట్లా అనుకోడు. అనుకోడు అని అందుకే చెప్తాండి. అది అనుకుంటే వాడు వీడు కాదు, అహంకారం వచ్చేసినట్టు లెక్క. అందుకే భిక్ష. వాళ్ళు ఏది ఇస్తే అది. క్షుద్వ్యాధేస్య చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. స్వాద్వన్నం నతు యాచ్యతాం. అంత కూరంత అయ్యమ్మో అట్లా కాదు, బాగుండే కూర ఏమో అట్లా కాదు. స్వాద్వన్నం నతు యాచ్యతాం. బాగుండే ఆహారమే కావాలని నువ్వు అనుకోకూడదు. ఏదొస్తే దానిని స్వీకరించాలి. విధివశాత్ ప్రాప్తేన సంతుష్యత. దాంతో సంతోషపడాలి. ఉదయము సాయంకాలం అంతే. ఉదయం సాయంకాలం అంటే పొద్దున్నే ఎత్తుకొని పోతే భిక్షకు పోతే పొద్దున్నే ఎవడు చేసుకొని ఉంటాడా? పొద్దున్నే కాదు, 11 గంటలకు పైన పోవాలా భిక్షకి. అందుకే వాళ్ళు 2 సార్లే భిక్ష, 2 సార్లే. ఎందుకంటే 11 గంటలకు పైన వంట చేసి ఉంటారు. అప్పుడు వెళితే వాళ్ళు సిద్ధాన్న, దాన్ని ఏమన్నారంటే సిద్ధాన్న యోగ్యులట. అంటే సిద్ధంగా ఉండే అన్నానికి వాళ్ళు యోగ్యులు. నువ్వు చేసుకున్నావు, నువ్వు వంట చేసుకున్నావు కదా, నువ్వు కాదు దానికి కర్త, నువ్వు కాదు దాన్ని తినాల్సింది. వాళ్ళు తినాల. వాళ్ళు తినగా మిగిలింది మళ్ళీ మీరు తినాల, గృహస్థుడు. అర్థమవుతుందా? అందుకని వంట చేసి పెట్టి చేసిన తర్వాత బయట వచ్చి నిలబడుకొని చూడాలంట, ఎదురు చూడాలంట. ఎవరైనా వస్తారా చూచి వస్తే వాళ్ళకు భిక్ష పెట్టి తర్వాత మళ్ళీ స్వీకరించాలి అనేది అది పద్ధతి. చూడండి ఎట్లా ఉందో. వాళ్ళకి పెడితే నాకు లేకుండా అయిపోతుందని అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేదు. అదొద్దు ఇప్పుడు, అట్లాంటితో పనిలే. ఎందుకు? ఈ క్షణంలో మనం ఉండాం. ఇంకొకళ్ళ బుద్ధి నాకు అవసరం లేదు. నాకు కావాల్సిన బుద్ధి ఏమిటి? శాస్త్ర బుద్ధి. శాస్త్రం చెప్పినటువంటిదే నాకు అవసరం. చూసారా, ఇట్లా వస్తుందన్నమాట. కాబట్టి ఇంకా ఏంటేందో వచ్చింది మనసులో. అవన్నీ చెప్పుకుంటూ పోతే మీకు ఇంకా టైం చాలా ఎక్కువ అవుతుంది. సరే, ఇప్పుడు గురువుకు భక్తుడైనాడు, ఛాత్రుడు, తర్వాత ప్రపన్నుడు. ప్రపన్నుడు అంటే మూడోవాడు. ఈ మూడోవాడు ఏంటంటే గురువు ఏది చెప్పినాడో దానిని తాను ఖచ్చితంగా ఆచరిస్తాడు. గురువు చెప్పినది తను ఆచరించి దాన్నే పాటిస్తూ
గురువుకు సేవ చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు గురువు చెప్పిందేదో అదే తను ఆచరిస్తాడు. అంటే శాస్త్రం ప్రకారము వర్తమానములో ఉండుట అని అనుకో, ఇతను వర్తమానంలోనే ఉంటాడు. వర్తమానంలోనే ఉండుట. సదాశివేంద్ర సరస్వతి స్వాముల వారు గురువు దగ్గర వేదాంత అధ్యయనం చేశాడు. చేసిన తర్వాత వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారని అనుకో, నువ్వు చెప్తాండేది అట్లా కాదప్పా, శాస్త్రం అట్లా చెప్పట్లేదు అని ఈయన చెప్పేవాడు. అంటే ఎక్కడైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే, తల్లి దగ్గరైనా సరే, తండ్రి దగ్గరైనా సరే, బంధువుల దగ్గరైనా సరే, మిత్రుల దగ్గరైనా సరే, గ్రామంలో సరే, ఎక్కడైనా సరే వాళ్ళు చెప్తూ ఉంటే, నువ్వు చెప్తా ఉండేదాన్ని శాస్త్రం చెప్పలేదు, అది తప్పు, ఇది చెప్తా ఉంది శాస్త్రం అని చెప్పేవాడు. వీళ్ళందరూ తట్టుకోలేక గురువు దగ్గరికి విన్నారు. ఏమి స్వామి, మీ శిష్యుని ఇలా తయారు చేసి పంపించినా, మేము ఏమి చేయాలన్నా కూడా ఇదంతా కూడా శాస్త్రం ప్రకారం సరిపోలేదని చెప్తున్నాడే, మేము ఎట్లా చేసేది అని చెప్పి అన్నాడు. అందరూ అడిగినారు, పోయి గురువుకి చెప్పినారు. గురువుకి చెప్తే అప్పుడు గురువు ఏం చేశాడంటే, నాయనా సదాశివేంద్ర మాట్లాడద్దు అన్నాడు. ఆ రోజు నుంచి మళ్ళీ మాట్లాడలేదంతే, మాట్లాడలేదు. గ్రంథములు రాశారు. వారి గ్రంథములు చాలా అద్వైత వేదాంత సిద్ధాంతంలో ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. వేదాంత సారము అని ఒక గ్రంథం ఉంది. వేదాంత సారం అనే గ్రంథాన్ని సస్వరూపానంద స్వామి చెప్పారు. అక్కడెక్కడ చాతుర్మాస్యంలో చెప్పినారు వేదాంత సారం. దానిపైన విద్యాపీఠంలో కూడా దానిపైన ప్రశ్నలు కూడా ఉంటాయి. చాలా లోతైన గ్రంథం, బాగుంటుంది. కాబట్టి ఈ శిష్యుడైన వాడు గురువు చెప్పిన దానిని పాటిస్తూ గురువును సేవిస్తూ ఉంటాడు. అట్లాంటి గురువు దొరకాల, మనం అట్లాంటి శిష్యుడు కావాలి. గురువు దొరకడం కష్టం కాదు, శిష్యుడుగా అవడమే కష్టం. గురువు ఉన్నాడు. శంకర జయంతి సందర్భంగా పూజ్యశ్రీ తత్వవిధాన స్వామి వారు ఏం చెప్పారంటే, గురు పూర్ణిమ అప్పుడు, శంకర జయంతి అప్పుడు, ఆ సందర్భాల్లో ఏం చెప్పారంటే, గురువు అనేటువంటి వాడు ఏదో ఆయన చెప్తాడు, నువ్వు ఇంట బాగానే ఉంది. ఆయన చెప్పగా ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా చెప్తుంది. గురువు దగ్గర ఉన్నావు, అధ్యయనం చేసావు, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసావు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? గురువు దగ్గర లేడు కదా, నీకేమైనా డౌట్లు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి అంటే, నీ చుట్టూ ఉండేటువంటి ఎవరైనా పండితులు ఉంటే ఆ పండితులను అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ అటువంటి పండితులు కూడా లేరు, అప్పుడేం చేయాలి? కూర్చొని గురువు గారు చెప్పిన దాన్ని గుర్తుకు తెచ్చుకో. అది కూడా నీకు బాగా రాలా, అప్పుడేం చేయాలి? కూర్చుంటే నీ స్వరూపం ఉందిగా, నీ తెలివి ఉందిగా, నీ తెలివియే నీ గురువు. అంటే గురువు ఎక్కడున్నాడు? ఇప్పుడు నాలోనే ఉన్నాడు, నేనే గురువు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు. తెలివి రూపంగా ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ, బుద్ధి రూపంగా ఉన్నది అర్జునుడు. బుద్ధి రూపంగా ఉండే అర్జునుడు తెలివి రూపంగా ఉండే శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించుటయే భగవద్గీత. కాబట్టి గురువు ఎవరు? నేనే గురువు, శిష్యుడు నేనే. కానీ నిర్వాణ శబ్దంకి వచ్చేటప్పటికి న మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ
మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ. గురువు నేను కాదు, శిష్యుడు కూడా నేను కాదు. మరి నేనెవరు? చిదానందరూప శివోహం. చూసారా, నేనెవరు? చిదానందరూపుడైనటువంటి శివుడని నేను. ఎవరిని ఆశ్రయించాలా? ఆ శివుడు ఎవరు? నేనే. నన్ను నేనే ఆశ్రయించాను. అందుకే భగవంతుడు ఏమన్నాడు? తమేవ శరణం గచ్చ. ఎవరిని? తమేవ. తమేవ అంటే నిన్ను నీవే. నిన్ను నీవేనంటే ఇప్పుడు మీరు మీ బుద్ధిని మీరు ఆశ్రయించుకోవడం కాదు, బుద్ధిని ఆశ్రయించడం కాదు, బుద్ధికి ఆధారంగా ఉండే తెలివిని ఆశ్రయించాలా. మీరు మళ్ళా ఏం చేస్తుంటారు? నాకు ఒక మహానుభావుడు ఉన్నాడు ఈడ, నిన్ను నీవే ఆశ్రయించుకుంటే అడిగి కూర్చొని ఆలోచించుకుంటేది. ఇప్పుడు నేనే ఆశ్రయించుకున్నాను. వాడు ఒకడు ఉన్నాడు, అంటే రాక్షసులకు సంబంధించిన గురువు. రాక్షస సిద్ధాంతాన్ని శుక్రాచార్యుడు కాదులే, మొదట్లో ఉన్నాడు, ఉపనిషత్తుల్లో ఉన్నాడు అతను. అతని పేరు ఎందుకు గుర్తు రావట్లే. సర్లే, వాడి పేరుతో ఇప్పుడు ఏంటి మనకు పని. వాడు పోయి నేర్చుకున్నాడు బ్రహ్మగారి దగ్గర. ఏమంటే బ్రహ్మగారు ఏం చెప్పారంటే, నీ కంటిలో కనిపించేటువంటిదే చైతన్యం అని అన్నాడు. నీ కంటిలో కనిపిస్తుంది, నీ కుడి కంటిలో కనిపిస్తుంది. దక్షిణాక్షి ముఖే విశ్వ అనుంది అంటే కుడి కంటిలో ప్రకటమయ్యేటువంటిదే జీవుడు అని అన్నాడు. ఎట్రా అని పిలిచాడు. నీ కంట్లు పట్టరా చూసినాడు. వాడి కంట్లో ఎవరు కనిపిస్తున్నారు? వాడి కంట్లో ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నాడు? ఇప్పుడు చూస్తాండి దేవుడు. విరోచనుడు వాని పేరు. విరోచనుడు రాక్షసుల యొక్క మతానికి స్థాపన వీడు విరోచనుడు. ఈ విరోచనుడు అనేవాడు పిలిచాడు. బ్రహ్మదేవుని దగ్గర నుంచి నేర్చుకున్నాడు, వచ్చి ఇట్రాలని పిలిచాడు. వచ్చినాడు ఒకడు, వాని కంట్లో చూసినాడు. నీ కంట్లో కనిపిస్తాను దేవుడు? నేను కనిపిస్తాను అంటే ఇప్పుడు నేనెవరు? నేనే దేవుడు. నేనే దేవుడిని పట్టుకున్నాడు. అట్లాంటి ప్రబుద్ధులంతా కూడా ఉండిపోతారు. సరేనా? అట్లా వద్దు. తెలివి బుద్ధితో కాదు, దైవం బుద్ధేహే పరం బుద్ధ్వా, పరాబుద్ధితో పోవాలి. సరే, ఇటు చూడండి. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతకిం 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 తతకిం. ఈరోజు ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని పూర్తి చేస్తా. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఇంకా రేపటికి పెండింగ్ వద్దు, వేరే విషయంలోకి వెళ్దాం. అర్జెంటుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మా క్లాసులకి మీరు రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు, పోవాలనుకుంటే ఎప్పుడైనా పోవచ్చు. నేనేమన్నా అనుకుంటాడని మీరు అనుకోవాల్సిన పని లేదు, అర్థమవుతుందా? ఒంటికి వచ్చింది అనుకోండి, పోండి, రండి. లేదు ఇంటికి పోవాలనుకున్నారు, పోండి. ఆకలి అవుతుంది అనుకో, పోండి. సరే, శరీరం స్వరూపం. శరీరం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఉండిందని అనుకో. ఒకవేళ శరీరం బాగా లేదు అనుకో, యశశ్చారు చిత్రం, బ్రహ్మాండంగా దాన్ని చూస్తేనే అట్లాగే ఆకర్షించేటట్లుగా ఉందనుకో. అదేవిధంగానే ధనం మేరుతుల్యం, ధనము మేరు పర్వతం అంత ఉందనుకో వాడి దగ్గర. ఇవన్నీ ఇంత బాగుండినా కూడా వాడి యొక్క బుద్ధి గురుపాదముల చెంత లేదు అని అనుకో. ఇవన్నీ ఏం చేయను? తతకిం 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 తతకిం. ఎందుకంటే గురువు దగ్గరికి పోతే గురువు చెప్తాడు నువ్వెవరో, నీ తత్వం ఏంటో అది తెలుసుకోమని. కానీ వీడేం చేస్తున్నాడు? నా శరీరం ఇంత బాగుందని అనుకుంటే వీడికి అహంకారం వస్తుంది, ఆ శరీరంతో అనుభవించేదానికి పోతాడు. అంతే కదా? శరీరం బాగలేదని అనుకో, నా శరీరం బాగలేదు అనుకుని కృషించిపోతాడు. అట్లెందుకు అనుకుంటావు? ఈ శరీరం అనేటువంటిది ఎంతసేపు మీరేమన్నారు? తెలియబడేది అని మీరే ఒప్పుకున్నారు కదా. అది పుట్టింది కాదు, పోనీ చనిపోయేది ఏమన్నా తెలిసింది? ఎవరికన్నా అనుభవం ఉందా చనిపోయేదే?
చనిపోయేది తెలియదు, పుట్టేది తెలియదు. నిజంగా అవి రెండు లేవు, నిజంగా అవి రెండు లేవు. కానీ మధ్యలో కనిపిస్తుండేదాన్ని చూసుకొని అదే నిజమని మనం అనుకుంటున్నాం. అది కూడా లేనిదవుతుంది. అది గురువు మళ్ళీ చెప్తాడు. అందుకని ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుని సేవించాలయా. గురువుని సేవిస్తే నీకు కావాల్సింది తెలుస్తుంది. అట్లా కాకుండా వీటిని పట్టుకున్నావనుకో అహంకారం వచ్చి నువ్వు దాంట్లో పడిపోతావు. వీటిని పట్టుకుంటే నీకేం ప్రయోజనం? తతక్కిం 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 4 సార్లు ప్రశ్నిస్తాడు. ధర్మమా, అర్థమా, కామమా, మోక్షమా? ఏముంది? నువ్వు ధర్మంగా పట్టుకోవాలా, అర్థంగా పట్టుకోవాలా, కామంగా పట్టుకోవాలా, మోక్షంగా పట్టుకోవాలా? కామంగా పట్టుకోలేదు అంటే కామానికి ముందర వెనకాల చూసుకో. ధర్మ, అర్థ, కామ ఉంది కదా. అర్థకామాలకు ఈ పక్క ఆ పక్క ఏమున్నాయంటే ధర్మం ఒక పక్క ఉంది, మోక్షం ఒక పక్క ఉంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ ధర్మ మోక్ష కదా. ధర్మ మోక్షాల మధ్యలో అర్థకామాలు ఉన్నాయి. అర్థము దేనికి దగ్గర ఉంది? ధర్మానికి దగ్గర ఉంది. అర్థము మోక్షానికి దగ్గర ఉందా? ధర్మానికి దగ్గరగా అర్థం ఉంది. కామము మోక్షానికి దగ్గరగా ఉంది. కామం అంటే కోరిక. ఆ కోరిక దేనికి ఉండాలంటే మోక్షానికి సంబంధించి ఉండాలి కోరిక. అర్థము దేనికి ఉండాలంటే ధర్మానికి సంబంధించి ఉండాలి అర్థం. అర్థమవుతుంది. అందుకని అలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేస్తా ఉండవే ఈ పని దేనికి సరిపోతుందయ్యా, ఇవంతా ఎందుకు అని చెప్తున్నారు ఇక్కడ. గురుభక్తి కలిగి ఉండాలి. కానీ గురుభక్తి లేకుండా ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ అహంకారంతో చేస్తే ఏం ప్రయోజనం? కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ధి జాతం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం. భార్య ఉంది, ధనం ఉంది, పుత్రులు ఉండారు, పౌత్రులు ఉండారు, ఇవన్నీ ఉన్నాయి. గృహం ఉంది, బాంధవాహ బంధువులందరూ ఉన్నారు. సర్వమేతద్ధి జాతం, ఇవన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయి. ఏం ప్రయోజనం? నీవు నీ స్వరూపాన్ని తెలుసుకోకుండా పోతే వీటి వల్ల ఏం ప్రయోజనం? ధర్మమా, అర్థమా, కామా, మోక్షమా? ఎందుకు పనికిరాదు ఇవన్నీ. కొంతమందికి బంధువులు ఉండరు. దీన్నంతా వివరించాలని అనిపిస్తుంది కానీ టైం వదిలేదు కాబట్టి మనకు చాలు ఇంత మాత్రం అర్థమైతే చాలు. ఇప్పుడు ప్రస్తుతానికి షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య. ఇంకా చెప్తున్నా చూడండి. కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. షడంగాది వేదో, షడంగాలతో కూడినటువంటి వేదమంతా వచ్చు. శాస్త్ర విద్య ఇదంతా కూడా వచ్చు. కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. కవిత్వం చెప్తాడు, పద్యాలు చెప్తాడు, అంటే ఆసువుగా కవితలు చెప్తాడు. తెలుసా అదే? ఆసువుగా అంటే ఉన్నట్లుగానే వాడంతటి వాడే అప్పుడే చెప్తాడు. కవిత్వం, పద్యాలన్నీ అల్లుతాడు. ఇవన్నీ చేసినా కూడా, ఇంత తెలిసినా కూడా గురువు యొక్క పాదముల చెంత మనస్సు లగ్నం కాలేదని అనుకో, వీటి వల్ల ఏం ప్రయోజనం? ధర్మమా, అర్థమా, కామమా, మోక్షమా? ఏమీ లేదు. ఊరికే షడంగాది వేదో, షడంగాలతో కూడిన వేదము తెలిసినా కూడా గురువు యొక్క పాదముల చెంత లేకపోతే మనస్సు ఏం ప్రయోజనం నాయనా? అర్థమవుతుందా? విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. విదేశేషు మాన్యః, విదేశాలలో అంతా వాడు పూజిస్తూ ఉంటారు వీడిని విదేశాలలో. స్వదేశేషు ధన్యః, ఇంక ఈ దేశంలో ఇంకా వీడు చాలా గొప్ప. విదేశాల్లోనే పూజిస్తున్నారు, వీడిని గౌరవిస్తున్నారు. ఇంక ఈ దేశంలో ఇంకా బాగా గౌరవిస్తున్నారు. సదాచార వృత్తేషు, సదాచారంగా ఉన్నాడు. చూడండి ఎట్లా ఉండదు. ఒకవేళ సదాచారంగా కూడా లేడు. ఇవన్నీ ఉండినా లేకపోయినా గురుపాదముల చెంత మనస్సు లగ్నము కాకపోతే ఇవన్నీ
ధర్మమా అర్థమా కామ మోక్షమా? గురుపాదముల చెంత అంటే గురువు దగ్గరికి పోయి పాదాలు పట్టుకునేదని కాదు. గురువెవరు? తెలివిని పట్టుకోని చెప్తాండది. మళ్ళీ మీరు ఇంకో విధంగా గురువు పాదాల దగ్గరికి పోయి గురువుని అట్లా ఏం పట్టుకోవాల్సిన పట్ల ఇప్పుడు ఆ తెలివే గురువు. క్షమా మండలే భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం. క్షమామండలే భూపాల బృందై, ఈ భూమి అంతా పరిపాలించేటువంటి రాజువైనావు, నిన్నందరూ సేవిస్తున్నారు, అయినా నీ మనస్సు గురుపాదముల చెంత లేకపోతే ధర్మమా అర్థమా కామమోక్షమా ఏమి పనికిరాదు, తీసేయి. యశో మే గతం దిక్షు దాన ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్ మనస్సేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం. యశో మే గతం దిక్షు దాన ప్రతాపాత్. యశస్ అంటే కీర్తి, దానకర్ణుడు. వీడిని ఇప్పుడు అంటారు కొంతమంది, వీడు ఏమన్నా మాట్లాడితే వీడు పెద్ద దానకర్ణుడబ్బా, అంత గొప్ప నువ్వు దానం చేసిన. జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్, ఈ జగత్తును సర్వము కూడా నువ్వు ఒకనికి భిక్షగా ఇవ్వగలవు. ఇచ్చినాడు కదా ఒక ఆయన బలిచక్రవర్తి, 3 అడుగుల్లో ఇచ్చేశాడు కదా. ఇచ్చినా కూడా మనశ్చేన్న లగ్నం. అందుకే అక్కడ గురువు వద్దు ఇవ్వద్దంటే కూడా ఏమన్నాడు, ఆడిన మాట నేను తప్పను. ఎదురుగా విష్ణువే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, విష్ణువు అంతటి వాడు నా దగ్గరకు వచ్చి చేయి కింద చెప్తే నేను పైన పెట్టానంటే నాది ఇంక గొప్ప అయిందా లేదా? చూడండి ఎంత, నేను నువ్వు పోతావరా, నేను పోయినా పర్లేదన్నాడు. అది అందుకే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే, గురువు యొక్క పాదముల చెంత ఉండాలి. న భోగో న యోగో న వావాజిరాజో న కాంతా సుఖే నైవ విత్తేషు చిత్తం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం. న భోగో న యోగో న వావాజిరా, భోగములో ఉండు, యోగములో ఉండు, లేదా ఇంకా వేరే విషయాల్లో కూడా ఉండు. కాంతాసుఖంలో ఉండు, లేకుండా కూడా ఉండు. ఉండవా లేవా, ఎక్కడుండవు అనేది కాదు ప్రశ్న, నీ మనస్సు యాడుంది అనేది ప్రశ్న. నీ మనస్సు దేంట్లో తెలివి రూపంగా ఉన్నావా లేదా? అరణ్యేన వా స్వస్య గేహేన కార్యో న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం. నువ్వు అరణ్యంలో ఉండవా, అరణ్యంలోనంటే ఆశ్రమంలో ఉండవా, లేదా ఇంట్లో ఉండవా, లేదా బయట ఉండవా, ఏడుండవు అనేది కాదు ప్రశ్న, నీ మనస్సు ఏడుంది అనేది ప్రశ్న. నీ మనస్సు తెలివి దగ్గరుందా లేదా? అనర్ఘ్యాని రత్నాని భుక్తాని సమ్యక్ సమాలింగితా కామినీ యామినీషు మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం. రత్నాలు రాసులు అవన్నీ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు కావాలనుకున్న భోగాలన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్న నీ మనస్సు ఎక్కడుంది? నీ మనస్సు తత్వములో ఉందా లేదా? తత్వంలో ఉంటే అది ప్రయోజనం, దాన్ని ఉపయోగించి ఇవన్నీ నువ్వు ఉపయోగిస్తే బాగుంటుంది. అట్లా లేకుండా ఆ తత్వాన్ని విడిచిపెట్టి నువ్వు ఇక్కడ పెట్టుకొని ఉంటే నీకుండేటివంతా కూడా దేనికోసమయ్యా? తతక్కిం ప్రశ్నిస్తున్నాడు. తతక్కిం ఎందుకు పనికిరాని దీన్ని అంటున్నాడు. అంటే నువ్వు ఇంత ఉండినా ఏమీ చేయలేనిది, ఏమీ పనికిరానిది అని అర్థం అక్కడ. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ జగేహి లభేత్ వాంఛితార్థం పరం బ్రహ్మ సంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం. కాబట్టి వాడు బ్రహ్మచారి అయినా కావచ్చు, గృహస్థుడైనా కావచ్చు, యతి అయినా కావచ్చు. కాబట్టి గురు పాదపద్మముల చెంత తన మనస్సు లగ్నమై ఉండాలి. అతనే గురు భక్తుడు. అర్థమైందా? ఇప్పుడు అతని శిష్యుడు అవుతాడు, కానీ మిగతా వాళ్ళందరూ
శిష్యులు కారు అని చెప్పినట్లయినది. అంటే ఇప్పుడు మనల్ని ఏం చెప్పినట్లయింది? మనమంతా ఇలా ఉండాలి అనేదాన్ని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. తతఃకిం అంటే అది ఎందుకు, ఏం ప్రయోజనం నీకు? దానివల్ల ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. ధర్మానికి పనికొస్తుందా? అర్థానికి పనికొస్తుందా? కామానికి పనికొస్తుందా? మోక్షానికి పనికొస్తుందా? దేనికి పనికిరాదప్ప అని చెప్తున్నట్టు. అవును. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం